కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంటే రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉందన్నారు ఎమ్మెల్సీ కవిత. సీఎం రేవంత్ రెడ్డి తప్పులను ప్రజలు లెక్కిస్తున్నారన్నారు. తగిన సమయంలో బుద్ధి చెప్తారన్నారు. రేషన్ కార్డులను ఎందుకు జారీ చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్ లో చేరారని ఆరోపించారు. ఉప ఎన్నిక వస్తే జగిత్యాలలో కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుందన్నారు. గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఎంత తేడా ఉందంటే కేసీఆర్ గారి పాలన ఐఫోన్ లాగా ఉంటే రేవంత్ రెడ్డి గారి పాలన చైనా ఫోన్ లెక్క ఉన్నది. ఐఫోన్ కు చైనా ఫోన్ కి ఎంత తేడా ఉంటుందో కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అంత తేడా ఉన్నది. అంటే సూపుకు బానే ఉంటది కానీ ఏం పనిచేయదు అన్నట్టు అటువంటి పరిస్థితి ఉన్నది. రైతు రుణమాఫీకి సంబంధించి మీరు చూసిండ్రు, ఎక్కడ కూడా ఎవరికి సంపూర్ణంగా కాలేదు. రైతు భరోసాకు సంబంధించి కూడా ఎక్కడ సంపూర్ణంగా ఎవరికి కూడా వచ్చినట్టు లేదు. రైతు కూలీలకు డబ్బులు ఇస్తామని చెప్పిండ్రు. మండలానికి ఒక ఊరు తీసుకొని రైతు కూలీలకు నెలకు 1000 ఇస్తామన్నారు. అది కూడా అయ్యేనటువంటి పరిస్థితి. సో ప్రజల్లో ఇవాళ ఒక ఆవేశం అన్నటువంటిది కాంగ్రెస్ పార్టీ మీద ఉన్నది. ఒకవేళ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు సాకారమై బై ఎలక్షన్ వస్తే కాంగ్రెస్ పార్టీ